ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో చెల్లెలి భర్తను చంపేశారు సోదరుడు. ప్రేమ పెళ్లి జరిగిన కొన్ని గంటలకే రాళ్లతో కొట్టి చంపేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది పరువు హత్య. రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్న సంధ్య బట్టల వ్యాపారి సూర్యప్రకాష్ను ప్రేమించింది. నేను అన్నవరంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన యువతి సోదరులు కోపంతో రగిలిపోయారు. ద్వారకూడి శివారులోని వేములపల్లిలో సూర్యప్రకాష్పై రాళ్లతో దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితులను స్థానికులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది అసలు? చక్రి, తూర్పుగోదావరి జిల్లాలోని పరువు హత్య జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుని దారుణ హత్య అయితే కలకలం సృష్టించింది. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కోపంతో ఆమె భర్తపై ఆ అన్నదమ్ములందరూ కూడా రాళ్లతోటి దాడి చేసి హత్యకి పాల్పడటం జరిగింది. అయితే మరో సామాజిక వర్గానికి చెందిన యువకుని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఈ పరువు హత్యకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే మండపేట మండలం దోరపూడి శివారులోని వేములపల్లిలోని ఘటన చోటు చేసుకోవడం జరిగింది. రాయవరానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న అయినవిలి సంధ్య, వేములపల్లికి చెందిన సూర్యప్రకాశరావు అని చెప్పేసి బట్టల వ్యాపారి. ఆ బట్టల వ్యాపారిని 2 ఏళ్లుగా వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే గత రాత్రి అన్నవరంలో వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం అనంతరం కూడా వాళ్ళిద్దరూ కూడా ద్వారపూడిలోని వాళ్ళ స్నేహితుడి ఇంటికి, అంటే ఈ వేములపల్లి ఈ సూర్యప్రకాశరావు యొక్క స్నేహితుడు ఇంటి దగ్గరికి రావడానికి వాళ్ళు వస్తున్నట్టు సమాచారం తెలియటంతో అన్నదమ్ములు కాపు కాసి అక్కడే దాని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి అక్కడ పాడివేయటం జరిగింది. అయితే వీరిద్దరిని కూడా బీసీ సామాజిక వర్గంలోని వేరు కులాలు కావడంతో పెళ్లి కూతురు అన్నదమ్ములు కక్ష సాధించుకుని వరుడు ప్రకాశరావుపై దాడి చేయడం జరిగింది. హత్యకు పాల్పడిన నిందితులను కూడా స్థానికులు అక్కడ పట్టుకొని వాళ్ళని బంధించి ఆరా తీయటంతో అసలు విషయాలన్నింటినీ కూడా బయటపెట్టడం జరిగింది. అయితే ముందు వివిధ రకాలుగా సాకులు చెప్పినప్పటికీ కూడా తర్వాత ఎందుకు హత్య చేశారు, ఈ ఎస్సీపేటలోకి తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ చేశారని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిలదీయడంతో వాళ్ళంతా కూడా సమాచారం అందించడం జరిగింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు ఒక కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. నీ పేరేం పేరు? దాహం వేస్తే వాడద్దు, వస్తుందమ్మా, వస్తుంది. ఆమె డిప్యూటీ ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నా